ఇది మనము పరిస్థితులను బట్టి రైతు ఉంటే అందరు ఉంటాము, రైతు బాగుంటే అందరు బాగుంటాం. కాబట్టి కనీసం వర్షాలు లేక అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తక్కువ వాడతో తక్కువ శాతంతో ఏ పంటలు వేస్తే బాగుంటుందని కన్సల్ట్ అధికారులు, పండించిన అనుభవం ఉన్న రైతులు సెక్రటరీ గారు ముంగట డిస్కషన్ చేసి వాళ్ళ ఆలోచనని ప్రభుత్వం దృష్టికి తెస్తే ఏ విత్తనాలు ఇస్తే బాగుంటుంది, ఏది ఇస్తే బాగుంటుందని మనం అన్ని సూచనలు తీసుకొని మన సెక్రటరీ గారు మన ముందుకు వస్తారు. తప్పనిసరిగా నాకు తెలిసినంత మటుకు మనం చాలా మాట్లాడచ్చు, కానీ మా మిత్రుడు కాళేశ్వరం గురించి చెప్తా ఉన్నారు. ఎక్కడైనా నన్ను ఉపయోగించుకోండి, ఎవరు చేసినా ప్రభుత్వం డబ్బుతో చేశారు. దాన్ని సెంట్రల్ డిజైన్స్ వాళ్ళు దాంట్లో నీళ్ళు ఆపితే ప్రాబ్లం వస్తాయని మన రెవెన్యూ చెప్తారు. ప్లస్ మనకు మిలిటరీ ఒక ఆఫీసర్ ఉన్నారు, వారు కూడా దీనికి సంబంధించి వారు కూడా వచ్చి చెప్పారు, అన్నీ ఎలో చేశారు. అందుకొరకే దీన్ని నిజాంతకు రావు, పోచంపాడుకు రావు, అక్కడ సెంటర్స్ రావు. ఫస్ట్ ఇంత ప్రాబ్లం ఉండగా, డ్రింకింగ్ వాటర్ ఉండగా మనం యూజ్ చేసుకునే పరిస్థితి ఉండదని అది కరెక్ట్ కాదు. ఎందుకంటే లక్షలు పెట్టినాం, ఎవడో చేసే తప్పుని దాన్ని ఎలా రెక్టిఫై చేసుకొని మన ప్రజలకు ఉపయోగించుకోవడానికి ఒక అన్ని లెవెల్స్ లో చెక్ చేయించుకొని మనం రిపోర్ట్ తయారు చేస్తూ ఉన్నాం. బహుశా ఒక 3-4 months లో రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కానీ దాన్ని ఏం చేయాలో పరిస్థితులు ఏర్పడతా ఉంది. అదేవిధంగా కామారెడ్డి కానీ ఇక్కడ కానీ బోర్డ్స్ పైన డిపెండెన్స్ వాళ్ళు కూడా గ్రౌండ్ వాటర్ కూడా పడిపోతా ఉంది. గ్రౌండ్ వాటర్ పడిపోతా ఉంది. తక్కువ నీళ్ళతో మనకు కానీ, మన స్టేట్లో కానీ, డిస్టిక్లో కానీ చాలా షార్టేజ్ ఉన్నాయి. వెజిటేబుల్స్ అయితే మరి ఇప్పుడు రైతులు చెప్పారు, వర్షాలు లేకుండా పంటలు పండించేటి కూడా ఉన్నాయని చెప్తాము. దానికి కూడా మంచి రేట్లు ఉన్నాయి. ఆయిల్ సీడ్స్, ఆయిల్ ప్రతిదానికి డిమాండ్ ఉంది, కానీ మరి దానికి వాటర్ ఎక్కువైతే కష్టమైతే ఉంది. కాబట్టి తప్పనిసరిగా అవన్నీ దృష్టిలో పెట్టుకొని రైతుల సలహాల మేరకు దానికి ఏమిస్తారో తప్పనిసరిగా సీడ్ సబ్సిడీ ఇస్తారా, ఇంకోటి అల్లం తప్పనిసరిగా ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది. మరి అదేవిధంగా నిజామాబాద్ ఎమ్మెల్యే గారు చెప్పారు, 900 కోట్లతో కట్టారు, అడిగే నీళ్లు తీసుకోవచ్చారు. ఎమ్మెల్యే గారు నీళ్ళు ఎక్కడ లేవు, మన నిజామాబాద్కు లెవెల్స్ పడిపోతున్నాయని నేను గత 1.5 month క్రితమే ఆలోచించి చూసి మీ అధికారులకు చెప్పకుండా మోటార్లు స్టార్ట్ చేసి అది ఫిల్లింగ్ చేశాం. ఇక్కడ వచ్చిన ఒక 10 రోజుల తర్వాత అలీసాగర్ వస్తే అలీసాగర్ దగ్గర లేకుండా ఏదైతే బిలోల దగ్గర ఉన్నది అవి కూడా లెవెల్స్ పడిపోతాయి. బిలోల దగ్గర లెవెల్స్ ఉంటే మనం నిజాం సర్వే నుంచి తెచ్చుకునే అవసరమే లేదు. కాబట్టి దయచేసి ఇదొకటి, ఇలా డ్రింకింగ్ వాటర్ కేవలం 1 month లోపల సరిపోతున్నాయి. నిజాం సర్వేలో కూడా డెడ్ వాటర్ 2.5 TMC పోతే ఒక 4 TMC కూడా ఉండదు. మనకు ఇంకా 6 months వరకు వర్షాలు పడతాయేమో కానీ ప్రాజెక్టు నిండేంత వర్షాలు రావు. మనకు అవన్నీ సింగనూరు
చాలా టైం అవుతుంది. కాబట్టి మనం అధికారులు సలహాలు గత అనుభవాలు చూసుకొని సలహాలు ఇవ్వాలి. తప్పనిసరిగా మేము ఏదైనా తప్పుడు సలహాలు ఇచ్చినా ఇంజనీర్లు కానీ ఆఫీసర్లు కానీ పర్ఫెక్ట్గా ఆలోచించి కనీసం డ్రింకింగ్ వాటర్ కూడా ఇవ్వలేని పరిస్థితులు కల్పించకుండా మరి దాన్ని ఇంకా 6 months వరకు యూజ్ చేసుకుంటారు. అది ఎక్కడ ఇంకిపోకుండా తగ్గకుండా ఉంటే ఆ ప్రాబ్లం ఉంది. నిజాం సాగర్ కూడా అదేవిధంగా శ్రీరామ్ సాగర్ కూడా. శ్రీరామ్ సాగర్ డెడ్ వాటర్ 5 TMC, 5.5 TMC. దాంట్లో కూడా ఓన్లీ 10 TMC ఉన్నాయి. వాటర్ ఎంత వేస్టేజ్ పోతుంది. అక్కడి నుంచి ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి వరకు కూడా ఇస్తా ఉన్నాం. అందులో కూడా వాటర్ ఎంతో మనం వదిలేంత లేదు. కాబట్టి దయచేసి అధికారులకు నాకు తెలిసిన అనుభవం ప్రకారం చెప్తా ఉన్నాను, ఇప్పుడు కేవలం డ్రింకింగ్ వాటర్కే ఉంది. ఇప్పుడు రైతులు కూడా బాధపడద్దు. క్రాప్స్ ఏదేస్తే బాగుంటుందో కన్సర్న్ అధికారులు చెప్పిన తర్వాత ఆ విత్తనాలు ఎలా చేస్తే బాగుంటుందని గవర్నమెంట్ సూచనలు ఇస్తే ఆలోచించి విత్తనాలు సప్లై చేసుడా, సబ్సిడీ ఇచ్చుడా అవన్నీ డిసైడ్ చేస్తారు. కాబట్టి దయచేసి జూన్ అయిపోయింది, ఆగస్టు సెప్టెంబర్లో ఏ పంట వేసుకోవచ్చు. ఇప్పుడు శనగలు నాకు తెలిసినంత మరి అది వర్షం లేకుండా కానీ వస్తుంది, కానీ మరి చలి ఉండాలి, వెదర్ చేంజ్ ఉండాలి. ఈ వెదర్ ఏదో చేంజ్ అవుతుంది, వర్షం లేక చలి కూడా ఉండదు అనుకుంటున్నాను నేను, నాకు తెలిసినంత మట్టుకు. ఎందుకో బాబు మీరు అన్నీ చూస్తూ ఉన్నాం. అయినా మీరు ధైర్యంతో వేస్తే తప్పనిసరిగా అధికారులకు రాయించండి. ఏది ఎట్లా చేస్తే బాగుంటుందో మీరు ఆలోచించండి. అధికారులు ఆలోచిస్తారు, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఏది చేస్తే బాగుంటుందో తప్పనిసరిగా ఆలోచిస్తాం. మరి తప్పనిసరిగా ప్రభుత్వం ఎటువంటి నిర్లక్ష్యం చేస్తారు ప్రతిదాన్ని గమనించి కొందరు స్వార్థాల కొరకు రోడ్లెక్కి ఇప్పటిదాకా ప్రాజెక్టు కట్టాం. ప్రాజెక్టు ఇంజక్షన్ కాదు. నేను కేసీఆర్ గారు ప్రాజెక్టు స్టార్ట్ చేసినాక 6 months చెప్పాను, ఇది ప్రాజెక్టు సక్సెస్ కాదు, నడవదు. ఎక్కడైనా కానీ లెవెల్స్ లేని, కింద గోల్ ఉన్నా కానీ డెప్త్ లేని నువ్వు ప్రాజెక్టు కడుతుంటాదే. కాబట్టి దయచేసి రైతులకు కానీ, అనుభవం లేని నాయకులకు కానీ, ఆఫీసర్లకు కానీ ఆ ప్రాజెక్టు నడిచేది కాదు, ఇంకా మనం ఏదైనా చేస్తే తప్ప. కాబట్టి అవి ఏదో వాళ్ళ గొప్ప అనుకోండి. పనికిరాని ప్రాజెక్టు కట్టారు. మనం కట్టాం, అల్లీ సాగర్ కట్టాం, గుర్తు కట్టాం. ఎన్ని రోజుల నుంచి 18 years నుంచి 40 పంటలు వండినా ఎక్కడైనా ప్రాబ్లం వచ్చిందా? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. కాబట్టి తప్పనిసరిగా దీంట్లో మనకు రాజకీయాలతో ఈ సంవత్సరం అన్ని రైతులు, మనము, ఆఫీసర్లు కలిసి ఏది చేస్తే బాగుంటుందో ఆలోచించి ఆ విధంగా సలహా ఇవ్వాలని కోరుతాం. మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి 6 సైంటిస్టులు నిపుణుల్ని కేటాయించడం జరిగింది. ఈరోజు మన సమావేశం ఫార్మాట్ మేము ఒకసారి తెలియజేస్తాము. మనకి ఏవైతే ముఖ్యమైన 6 అంశాలు ఉన్నాయో దానికి సంబంధించిన నిజామాబాద్ కామారెడ్డి టీం ఒక విస్తృతంగా రిపోర్ట్ నివేదిక ఇక్కడ ప్రస్తుతం చేస్తారు. చేసిన తర్వాత మనకి కొంతమంది రైతులు ఆల్రెడీ వాళ్ళు సాంప్రదాయ వ్యవసాయంతో పాటు కొన్ని ప్రయోగాలు ఆల్రెడీ చేస్తూ ఉన్నారు. మనకి పంట మార్పిడి కావచ్చు, అదేవిధంగా న్యాచురల్ ఫార్మింగ్ కావచ్చు. సో ప్రతి ఒక్క అంశం అయిన తర్వాత ఆ కన్సర్న్ అధికారి వారిని ఒకసారి మాట్లాడడానికి ఆహ్వానించారు అని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని రెస్పెక్టెడ్ ప్రత్యేక అధికారి గారు, సెక్రటరీ ఎడ్యుకేషన్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఎల్ నీనో అనేది ఏంటి అంటే ఇప్పటి వరకు జస్ట్ వార్తాపత్రికకి పరిమితి అయిన ఒక అంశంగా ఉండే, కానీ ఇప్పుడు మనం అందరం చూస్తూ ఉన్నాము. సో పి సుదర్శన్ రెడ్డి సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ మేరకు ప్రతి ఒక్కొక్క జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఇలాంటి సదస్సులు వేయడం జరుగుతూ ఉంటుంది.
ఇది చాలా ముఖ్యమైన, ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి అంటే స్కూల్ వెళ్ళిన పిల్లల నుంచి మీలాగా చాలా లెర్నర్డ్ అందరికీ ఈ పూర్తిగా మా స్టేట్లో మాత్రమే కాదు, మా దేశంలో మాత్రమే కాదు, పూర్తిగా ప్రపంచంలో ఏం నడుస్తుందంటే తెలియాలి. ఎందుకంటే మాకు ఫస్ట్ అవేర్నెస్ ఉంటేనా మేము దాన్ని బట్టి కొన్ని కార్యక్రమం చేయగలుగుతాం, ఒక ప్లానింగ్ చేయగలుగుతాం. మీరందరికీ తెలుసు, మీరు అక్కడ ఇక్కడ కూర్చుని వాళ్ళు చదివిన వాళ్ళు, మీ అందరికీ తెలుసు గత మిలియన్స్ ఆఫ్ ఇయర్లో మా ప్రకృతిలో ఏమే మార్పు వచ్చింది. మేము వింటా ఉంటాం, ఎక్కడో మిలియన్స్ ఇయర్స్ ముందు ఒక పెద్ద పెద్ద డైనోసార్స్ ఉండేవారు, అవునా కాదా? ఎస్ ఆర్ నో? వాళ్ళందరూ ఎక్కడ వెళ్ళిపోయారు? ఇది ఒక ఆలోచన. అంటే ప్రకృతి మా అర్హలో మా భూగోళంలో అట్లా ఏం జరిగిందో ఆ అందరు మాయమయ్యారు. ఇదే ముందు వెళ్తే పూర్తిగా మా అర్త్ అనేది పూర్తిగా మా భూగోళంలో మాత్రమే ఐస్ ఉండేది, అవునా కాదా? ఎస్ ఆర్ నో? ఐస్ ఏజ్ ఉండేది. అప్పుడు ఆ ఐస్ ఏజ్ నుంచి మిలియన్స్ ఆఫ్ తరాల్లో ఏమో మార్పు వచ్చింది. ఈ రోజు మా దగ్గర ఇలాంటి ఒక అర్త్లో అంటే ఫోనా ఫ్లోరా మీరు నేను జంతువులు అన్నీ ఉన్నాయి. సో ఇది ఒక ఎవల్యూషన్, ఒక మిలియన్స్ ఆఫ్ ఇయర్ నుంచి ఇది వచ్చి ఈ రోజు భూగోళంలో ఇలాంటి పరిస్థితి ఉంది. సో అది కూడా మేము ఆపలేము. అంటే ఏం జరిగిందో మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి మేము ఎవరికి ఆ పవర్ లేదు ఆపడానికి, అవునా కాదా? కానీ దానికి అడాప్ట్ చేయాలి. ఈ రోజు చాలా వర్షం ఉంటే ఎవరైనా వర్షం ఆపగలుగుతారా? అంటే మేము గుడుగు తీసుకువెళ్ళగలుగుతాం, లేకపోతే సరే కొంచెం వర్షం తగ్గితే అప్పుడు బయట వెళ్తాం. ఈ రోజు చాలా బాగా గాలి వస్తే మేము ఏం చేయలేము. మీలో చాలా మంది యుఎస్ వెళ్ళుంటారు, అక్కడ సైక్లోన్ వస్తుంది. అంటే ఒక ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఇన్ ద ఎంటైర్ అర్త్ ఈ రోజు సైక్లోన్ కి కూడా వాళ్ళు ఏం చేయలేకపోయారు. అంటే ఏ రోజు సైక్లోన్ ఎట్లా తిప్పుతుంది, అన్ని ట్రాన్స్పోర్టేషన్ బండిలు ఆగిపోతుంది, అంత ఒక రెడ్ అలర్ట్ ఉంటుంది. అంటే ఇల్లు అట్లా గాలికి పుట్టుకుపోతుంది. ఆ మీద గమనం చాలా ఇంపార్టెంట్. ఈ రోజు మీరు టోక్యో జపాన్ వెళ్తే అక్కడ ఒక సునామీకి ఒక అలర్ట్ ఉంటుంది. మొన్న కొంతమంది పిల్లలు వెళ్ళారు, అక్కడ సునామీ అలర్ట్ అయింది. అందరు పిల్లలకి మేమే చెప్పాం, మీరు ఇప్పుడు అస్సలు అక్కడ సముద్ర వైపు వెళ్ళకండి, ఎందుకంటే నీనో అంటేది ఏమిటి, దానికి చాలా మంది సైంటిస్ట్ ఇక్కడ వచ్చారు. ఇది ఒక చాలా మంచి ఆలోచన. గౌరవ్ ముఖ్యమంత్రి గారు మొన్న క్యాబినెట్ లో అందరు అడ్వైజర్స్ కూడా అక్కడ ఉన్నారు, అందరు ప్రజాప్రతినిధులు, మా క్యాబినెట్ మినిస్టర్స్, గౌరవనీయులు క్యాబినెట్ మినిస్టర్ తో సహా ఇది చాలా ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. కాబట్టి ఒక ఎక్స్పర్ట్ కమిటీ కూడా హెడ్ ఆఫీస్ లో వేయడం జరిగింది. దాంట్లో నేను కూడా ఒక మెంబర్ గా నియమితయ్యాను. ఇదే విధంగా ఈ రోజు అట్లా మీ దగ్గర ఈ రోజు అవేర్నెస్ క్యాంపెయిన్ ఉందో చాలా జిల్లాలో కూడా ఈ రోజు లేకపోతే రేపు అది ఉంటుంది. సో మా రిక్వెస్ట్ అంటే ఫస్ట్ ఇక్కడ ఉన్న అందరూ సైంటిస్ట్ మీరు అర్థం చేసుకోవాలి, ఇది ఏమిటి, దీంట్లో మేమేం చేయగలుగుతాం, చేసేదికి ఒకవేళ చేయకపోతే దానికి ప్రమాదం ఏమిటి, అదంతా ఆలోచన చేసి ఈ రోజు సాయంత్రం దాకా అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ, యానిమల్ హస్బెండరీ కానీ, ఇరిగేషన్ కానీ, రెయిన్ ఫాల్ కానీ, గ్రౌండ్ వాటర్ కానీ, ఇవన్నీ అంశం మీద మేము చర్చేసి ఒక అవగాహన పెంచుతూ ఏం చేయాలి అదే చేయబోతున్నాం. ఇదే విధంగా ఈరోజు చాలా ముఖ్యమైన మా ఫార్మర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. ఎవరు ఒక 4-5 సంవత్సరం 10 సంవత్సరం ముందు ఇలాంటి ఆపుతుందని వాళ్ళు చాలా ముఖ్యంగా ముందు ఆలోచన చేసి ఆదర్శ రైతుగా నిలబడి ఈ రోజు మాకి చెప్తారు. అంటే వాళ్ళకి ముందే తెలుసు ఎట్లా ఆపుతుంది, ఎందుకంటే ఇది ఒక సైన్స్, ఇది ఏం కొత్తది కాదు, ఇది ఓన్లీ సైన్స్ ఫ్యాక్ట్స్ ఫిగర్ తో ముందు మేము తీసుకొస్తున్నాం. వాళ్ళే ఇలాంటివి చేశారు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ ఏమేం చేస్తున్నారు, ఇలాంటి తక్కువ వర్షం వస్తే ఏం చేయాలి, ఎక్కువ వర్షం వస్తే ఏం చేయాలి, గ్రౌండ్ వాటర్ చాలా కింద వెళ్ళిపోతూ ఉంటుంది, దానికి ఏం చేయాలి, ఏ క్రాప్ నాటాలి, ఎట్లా చేయాలి అంటే వాళ్ళు ఆల్రెడీ గత 4-5-10 సంవత్సరాలు చేస్తున్నారు. వారికి కూడా ఈ రోజు అవగాహన ఇచ్చారు కలెక్టర్ గారు ఇద్దరు. సో వాళ్ళు కూడా మాతో వాళ్ళ ఎక్స్పీరియన్స్
ఎక్స్పీరియన్స్ పంచిపెట్టారు సార్. వాళ్ళు చేస్తారు, వాళ్ళు కూడా మాతో ఎక్స్పీరియన్స్ పంచిపెడతారు. సో మై రిక్వెస్ట్ టు ఆల్, మీరు కొద్దిగా చాలా పకడ్బందీగా ఈరోజు ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ లాగా మీరు గమనించాలి, ఆలోచన చేయాలి. మీరు మీ డిపార్ట్మెంట్ కి ఒక మంచి ఒక ప్రణాళిక తయారు చేసి మళ్ళీ మేము త్వరలో కలుస్తాం. Then we will see. To understand El Niño, we first need to understand how the Pacific Ocean near the equator normally works. But El Niño is actually part of something much bigger. Scientists call it the ENSO cycle, short for El Niño Southern Oscillation. Scientific term. It's something billions of people may end up feeling. మన భారతదేశంలో ఉన్నటువంటి నైరుతి ఋతుపవనాలు మనకు జూన్ స్టార్ట్ అవ్వగానే జూన్ నుండి మనకు వర్షాలు, ప్రతి సంవత్సరం జూన్ నుండి సెప్టెంబర్ వరకు మనకు వర్షాలు పడతా ఉంటాయి సాధారణంగా. కానీ ఈ ఎల్నినో వచ్చినప్పుడు ఏంటంటే ఆ ఋతుపవనాలు మందగిస్తాయి, కొద్దిగా నెమ్మదిగా వస్తాయి. ఆ నెమ్మదిగా రావడం వలన సరిపడా మేఘాలను అది మోసుకురాలేదు, దానివల్ల వర్షాలు తగ్గుతాయి. అదే ప్రభావం వల్ల మనకి వ్యవసాయం పైన తక్కువ దిగుబడులు, తక్కువ నీటి లభ్యత, తర్వాత భూగర్భ జలాలు తగ్గడము, ఇవన్నీ కూడా వాటర్ టెంపరేచర్ ఉండేదానికంటే కూడా, అంటే సముద్రంలో పసిఫిక్ మహాసముద్రం పెద్ద సముద్రం మనందరికీ తెలుసు. ఆ పెద్ద సముద్రంలో సాధారణంగా ఉండే టెంపరేచర్స్ కంటే 0.5 డిగ్రీ పెరిగినా సరే మనకి ఎల్నినో అని ప్రకటించవచ్చు. ఆ ఎల్నినో 0.5 పెరిగితే వీక్ ఎల్నినో అని, 0.1 to 1.5 పెరిగితే మోడరేట్ ఎల్నినో అని, 0.2 డిగ్రీస్ టెంపరేచర్ పెరిగిందంటే మనకు అది ఎక్స్ట్రీమ్ సూపర్ ఎల్నినో అని చెప్పేసి మనము అంచనా వేయొచ్చు అనమాట. అంటే ఎంత అది స్ట్రాంగ్, అంటే ఎంత వేడి అవుతా ఉంటే మనకు వచ్చే నైరుతి ఋతుపవనాలు అంత తగ్గుతాయి. నేను ఒక వీడియో కూడా మీకు, అంటే ఒక స్లైడ్ కూడా చూపిస్తాను, దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వేడెక్కిపోతుంది, వేడెక్కినప్పుడు నీటి కంటే కూడా ఒకసారి భారత వాతావరణ శాఖకు సంబంధించి ఐఎండి డైరెక్టర్ జనరల్ గారు మనకు మాట్లాడడం జరిగింది. ఆ వీడియో ఒకసారి చూడండి. Weak El Niño conditions, moderate El Niño conditions, strong El Niño conditions. So as per our forecast, that was end of September, it may be strong. Although in the most ఈ వీడియోలో మనకు భారత వాతావరణ ముందస్తు అంచనా వేశారు. ఆ అంచనాకు అనుగుణంగానే మనం చూసుకుంటే మనకు ఇప్పటి వరకు కూడా మోర్ దెన్ 45% కంటే ఎక్కువ, అంటే వర్షపాతం లోటులో ఉన్నాం మనం. జూన్ లో వీక్ ఎల్నినో సెటిల్ అయ్యింది, అంటే స్టార్ట్ అయ్యింది. జూలై నుండి సెప్టెంబర్ వరకు ఇది స్ట్రాంగ్ ఎల్నినోగా మారే అవకాశం ఉంది. ఇది స్ట్రాంగ్ ఎల్నినోగా మారుతుంది కాబట్టి మనం తగు చర్యలు తీసుకొని మనము వ్యవసాయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మనము ఆ నష్ట నివారణ చర్యలు చేపట్టాలి. అంటే దాన్ని అడాప్ట్ చేసుకొని మనము తట్టుకునే శక్తిని మనం సంపాదించాలి అని చెప్పి వాళ్ళు ముందస్తు ఫోర్కాస్ట్ లో ఇది చెప్పడం జరిగింది. ఈ 2 వీడియోల్లో కూడా మనం చూసినట్టు ఈ డయాగ్రామ్ లో మీరు చూస్తే ప్రస్తుతం వెళ్ళి మనకు రావాల్సిన మేఘాలు రావడం లేదు కాబట్టి ఈ వర్షాలు అనేవి మనకు 50% లోటులో, సుమారుగా 50% లోటులో మనము ఇప్పుడు. ఇదే విధంగా మాకు వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ జినీవా వాళ్ళు ఏం చెప్పారు, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో ఏం జరుగుతా పోతుంది. సో ఇదే విధంగా జూన్ నెలలో వర్షం డెఫిషియట్ ఉంది. సో దీంట్లో అంతా సైంటిఫిక్, అట్లా దాని వెనక పెసిఫిక్ ఓషన్లో ఏం నడుస్తుంది, దానికి ఫలితాలు ఎలా ఉన్నాయి అని సైంటిస్ట్ రెడ్డి గారు మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. మీకు ఎవరైనా ఏదైనా డౌట్ ఉందా? లేదు మేమే పెసిఫిక్ ఓషన్ వెళ్ళి మేమే అక్కడ ఏదో కాపాడతామని ఆలోచన ఉందా? సో అంటే ఇదంతా సైన్స్. సో ఫస్ట్ ఆ సైన్స్, లాజిక్ ఇదంతా మేము అర్థం చేసుకొని మేము ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు దీని వల్ల ఏమవుతుంది అని మా అగ్రికల్చర్, మా అనిమల్ హస్బెండరీ, మా మిగతా శాఖ నుంచి వాళ్ళ కలెక్టర్ గారితో పాటు ఇదే విధంగా గౌరవ్ ఆనరబుల్ మహేష్ గౌడ్ గారు కూడా రావడం జరిగింది. చాలా ధన్యవాదాలు. ఇదే విధంగా లోకల్ మా ఎమ్మెల్యే గారు, ఇతర డిగ్నిటరీస్ కూడా వచ్చారు. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. మీ ఇన్పుట్స్ కూడా దీంట్లో మేము కలుపుకొని ఒక మంచి యాక్షన్ ప్లాన్ అర్స్ట్వైల్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కి ముందు తీసుకువెళ్తాం. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఎలాగైనా చాలా రషంగా ఉంటుంది. అంటే సీడ్ బౌల్ ఆఫ్ ద కంట్రీ అంటే మా
నందిపేట్, మా ఆర్మూర్ మా రైతులు ఉన్నారు. చాలా సారి మీతో మాట్లాడడం జరిగింది. ఎస్ సార్, అంటే ఆదర్శంగా ఉంది. అంటే చాలా ఒక 30 సంవత్సరం ముందు మా వరి పంట నుంచి క్యాష్ క్రాప్ వైప్, మేజ్, పల్సెస్, పసుపు వైప్ మీరే ఆదర్శంగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీ మీద మేము ఆధారపడతాం.